ఖమ్మం జిల్లా వైరా కాంగ్రెస్ సభలో కలకలం రేగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతుండగా సిపిఐ ప్రజాపంథ నేతలు పార్టీ బ్యానర్లు వినతి పత్రంలో నిరసనకు దిగారు. కొనిజర్ల మండలం ఎల్లన్న నగర్లో పోడు రైతులకు తక్షణమే పట్టాలిచ్చి భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకి ప్రజాపంథ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఇంకా మీ బుద్ధి మారలేదా? ఇంకా ఈ అబద్ధాలు మానరా? తండ్రి కొడుకులు బామ్మాటలని నేను అడగదలుచుకున్నా. నిజంగానే మీ మాటలు నమ్మితే తెలంగాణ సమాజం మిమ్మల్ని మనుషులుగా చూస్తే మీకు ఒక్క సీట్ అయినా ఇచ్చటోళ్ళు కదా. మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇవాళ వరకు ఎప్పుడు లేనంత హీనంగా దీనంగా దివాలా తీసి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయింది. బస్టాండ్ లో అడుక్కతిన పరిస్థితి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్ చెప్పండి, ఖమ్మం జిల్లా వైరా కాంగ్రెస్ సభలో అయితే కలకలం రేగింది. రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతుండగా సిబిఐ ప్రజాపంథ నేతలైతే పార్టీ బ్యానర్లు ఇటు వినతి పత్రంతో నిరసనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లా వైరా సీఎం రేవంత్ రెడ్డి సభలో సిపిఎంఎల్ ప్రజాపంథ నేతలు నిరసన వ్యక్తం చేశారు. పార్టీ బ్యానర్లతో పాటు గ్యాలరీలోకి చొచ్చుకొచ్చి వాళ్ళంతా దాదాపు సుమారు 10-15 మంది మహిళలు పార్టీ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో పోడు భూముల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కొంతమందికి పట్టాలు ఇచ్చింది. ఈ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఖమ్మంలో పాదయాత్ర చేసిన సందర్భంలో ఆయనకు వినతి పత్రం కూడా ఇచ్చాం, ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పాడు. ఇటీవల అసెంబ్లీలో కూడా తాను పోడు భూముల విషయంలో ప్రస్తావించకుండా పక్కదోవ పట్టించాడు. ఇప్పటికైనా ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం ఎల్లన్ నగర్ లో ప్రధానంగా నెలకొన్న పోడు భూముల విషయంలో పట్టాలు ఇవ్వాలి, సాగు చేసుకుంటున్న పొజిషన్ లో ఉన్న రైతులకు మాత్రమే పట్టాలు ఇచ్చారు, పట్టాలు ఇవ్వడానికి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటూ వాళ్ళు ఇప్పటికే వినతి పత్రం పలు సందర్భాల్లో ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఇచ్చినప్పటికీ నేరుగా సీఎం సభలోనే వాళ్ళు నిరసన వ్యక్తం చేయడంతో ఒకసారిగా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులకు ప్రజాపంథ నేతలకు మధ్యన తోపులాట కొనసాగిన సందర్భంలో కూడా ఇద్దరు ప్రజాపంథ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు కింద పడిపోవడం జరిగింది. వాళ్ళని అట్నే ఈడ్చుకుంటూ అక్కడి నుంచి వాళ్ళ చేతుల్లో ఉన్న బ్యానర్లు వినతి పత్రాలను లాక్కునే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు ఇవ్వకుండా అట్నే నినాదాలు చేయడంతో ఒక ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి. అయినప్పటికీ ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా సభలో తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా ఈ నేతలు మాత్రానికి ప్రజాపంథ నేతలను మాత్రం అట్నే అరెస్ట్ చేసి వాళ్ళందరినీ వైరా రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితి నెలకొంది. రైట్, థాంక్యూ రజనీకాంత్.